హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి వరల్డ్. ఈరోజు పెరుగుని ఎలా తోడేసుకోవాలో చూసుకుందామా, అది కూడా మా స్టైల్లో. ముందుగా ఒక బౌల్లో పాలు పోసుకొని అది గోరువెచ్చగా అయ్యేంత వరకు మంచిగా సిమ్ పైన పెట్టుకొని ఉంచాలి. తర్వాత ఇక్కడ మా మమ్మీ తన టాలెంట్ చూపించేస్తుందో, ఇండియన్ మామ్స్ కదా అలానే ఉంటారు. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యాక ఆ పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ సపరేట్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మన దగ్గర ముందే కర్డ్ ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్, లేకపోతే మిల్క్ క్వాంటిటీని బట్టి పెరుగుని తీసుకొని మంచిగా ఆ పెరుగుని ఆ గోరువెచ్చ పాలల్లో కలుపుకోవాలి. అలా మంచిగా పెరుగుని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం పాలల్లో కంబైండ్ అయినాక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలానే వదిలేయాలి. ఓవర్ నైట్ అలానే వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచి చూసాక అవి ఎలా అయిందో మీరే చూడండి. ఎంత గడ్డ పెరుగు వచ్చిందో తెలుసా. బయటనే ఉంచాలండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచొద్దు. చూడండి, ఇక్కడ మీకు తెలియాలని నేను ట్యాప్ చేసి కూడా చూపిస్తున్నాను. సాఫ్ట్గా గడ్డ పెరుగు వచ్చేసింది. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఫాలో మై ఛానల్.